నీకు ఇలా అయిందని రాత్రి స్నేహం మాతో చెప్పగానే చాలా బాధపడ్డాం. రాత్రంతా స్నేహ ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా కదిపితే ఏడ్చేస్తుంది. సారీ, నా వల్ల తను... అదేం లేదు, తను సరిగా మాతో ఏమీ చెప్పట్లేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది? అవును గోకులు, నువ్వు స్నేహ కలిసి ఇంటికి వస్తారని మేము ఇంట్లో ఎదురు చూస్తుంటే స్నేహం ఏడుస్తూ వచ్చింది. అసలు ఏమైంది? ఏముందమ్మా, అంతా గ్రహచారం. గ్రహాలు సరిగా లేని వాళ్ళతో సంబంధం కలుపుకుంటే ఇలా కాక ఇంకెలా జరుగుతుంది? అదేంటంటే అలా అంటారు? మా ఊర్లో అందరూ మా కుటుంబాన్ని ఎంత గౌరవిస్తారో తెలుసా? ప్రతి పండగ మా నాన్నగారి చేతుల మీదుగా మొదలు పెట్టేవారు. ఏ ఇంట్లో శుభకార్యమైనా మా అమ్మ చేతులతో జరిపించేవారు. ఎవరు ఏ పని మీద బయలుదేరుతున్నా మా అక్క చెల్లెళ్ళని ఎదురమ్మనేవారు. అలాంటి ఇంట్లో పుట్టిన నా చెల్లెల్ని మీరు అనరాని మాటలంటున్నారు, నష్టజాతకురాలని నిందిస్తున్నారు. నాకు చాలా బాధగా ఉందా అంటే, రేపు మీ అబ్బాయిని పెళ్లి చేసుకొని కోడలిగా ఈ ఇంట్లో దీపం పెట్టాల్సిన ఆడపిల్లను మీరలా మాట్లాడితే తనకెలా ఉంటుంది? తన ఆత్మవిశ్వాసాన్ని మీరలా గాయపరిస్తే ఈ ఇంట్లో తన తలెత్తుకుని తిరగలదా? మీరే చెప్పండి. అంటే నా కొడుక్కి దెబ్బలు తగిలిన బాధలో ఏదో కడుపు మంటతో అన్నానమ్మాయి. నోటికి ఎంత వస్తే అంత వాగడం మంచిది కాదండి. మీరు ఆడవాళ్ళే, రేపు స్నేహం ఇంటికి వస్తే అత్తైనా అమ్మైనా మీరే జాగ్రత్త చూసుకోవాలి. ఇదిగో బావనాయుడు, నేనే నోటుకొచ్చినట్టు మాట్లాడలేదు. కన్న కొడుక్కి అన్ని దెబ్బలు తగిలినప్పుడు ఏ కన్న తల్లైనా ఇలాగే మాట్లాడుతుంది. మీ తల్లి కొడుకుల ప్రేమను మేము కాదండం లేదంటే, కానీ మీ అబ్బాయికి జరిగిన ప్రమాదానికి నా చెల్లెలు ఎలా కారణమవుతుంది? అసలు విషయం తెలుసా మీకు? గోకులకి జరిగింది కార్ యాక్సిడెంట్ కాదు. గోకుల్ ఎదుగుదల గిట్టని వాళ్ళెవరో మనుషులు పెట్టి కొట్టించారు. ఆ విషయం తెలుసా మీకు? అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి? లేదు గోకుల్, నిజమేంటో మీ అమ్మగారికి తెలియాలి. తనకు మాట్లాడడం రాదు. తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ప్లీజ్ ఇంతటితో ఈ విషయం వదిలేయండి. నేను క్షమాపణల కోసం రాలేదు గోకుల్, మరొకసారి నా చెల్లిని బాధ పెట్టొద్దని చెప్పడానికి వచ్చాను. చూడమ్మా, ఇలా జరిగిందా నాకేం తెలుసు? వీడు గాని నీ చెల్లెలు గాని ఒక్క మాటైనా చెప్పారా నాకు? నిజం చెప్తే మీరు బాధపడతారేమోనని అబద్ధం చెప్పుంటారు. అది వాళ్ళ సంస్కారం. దాన్ని అర్థం చేసుకోకుండా మీరు ఏవేవో మాట్లాడారు. తనని చేసుకోబోయేవాడు తన వల్లే దెబ్బలు తిన్నాడని తిడితే ఏ ఆడపిల్లైనా ఎలా తట్టుకుంటుంది? నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉంది. నా చెల్లెలు కంటితడి పెడితే నేను చూడలేను, సహించలేను కూడా. క్షమించమన్నాను అపర్ణ గారు, మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు. అవ్వకూడదు గోకుల్, అవ్వకుండా చూడాల్సిన బాధ్యత నీది. చూసావుగా? చూశాను మేడం. చెప్పిందంతా గుర్తుందిగా? గుర్తుంది మేడం. ఇదిగా బాబు డబ్బులు, ఇదిగో బాబు బాబు డబ్బులు. వెళ్ళిపోతాడండి. బాబు 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 ఆగు ఆగు ఆగు. నన్నేనా? ఏంటే బాబు పిలుతున్నా అక్కడ వెళ్ళిపోతున్నావు? ఇదిగా ఈ డబ్బులు నీయేనా? అవునండి, నాయే. మరి రోడ్డు మీద అలా పడేసుకున్నావేంటి? మీరు మంచోళ్ళు సార్. ఇంకెవరన్నా అయ్యుంటే చెప్పా పెట్టకుండా సైలెంట్ గా డబ్బులు నొక్కేసి ఉండేవాళ్ళు సార్. ఇంకెప్పుడు అలా పడేసుకోకు. అలాగే సార్. జాగ్రత్త పెట్టుకో. ఎంత కష్టపడి సంపాదించుంటావు. కారాపు గోకుల్, నాయుడు బావులా ఉన్నాడు, వెనక్కి పోని.
చూడు. వాడు ఆ రోజు రాత్రి నేను కొట్టిన ఇద్దరు రౌడీలో ఒకడు కదా. అవును స్నేహ, వాడే. అదేంటి నాయుడు బావ వాడికి డబ్బిచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు స్నేహ. ఇప్పుడే తెలుస్తాను. సరే సార్, వస్తాను సార్. అలాగే జాగ్రత్త. ఆ? జాగ్రత్త. రే ఆగు. ఎవరు మీరు? అప్పుడే మర్చిపోయావా? నిన్న నైట్ ఈయన కొట్టింది నువ్వే కదూ? ఎందుకు కొట్టా? నా గోకుల్ ఏం చేశాడని ఎందుకు అతన్ని కొట్టా? నా బిజినెస్ అదమ్మా. ఇలా డబ్బులిచ్చి కొట్టమంటే ఎవరినైనా కొడతాను. ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చారనుకో శాల్తీ కూడా లేపేస్తాను. మర్డర్ చేయడం అంటే మనకు బీర్ తాగినంత ఈజీ. ఇందాక వెళ్ళిన ఆయన ఈయన కొట్టమని డబ్బులు ఇచ్చాడు, అందుకే కొట్టాను. గోకుల్ని కొట్టించింది నాయుడు బావా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇందాక నీకు డబ్బులు ఇచ్చినవాడే నన్ను కొట్టమన్నాడా? అవును, కావాలంటే మీరు డబ్బులు ఇవ్వండి, వాణ్ణి కొడతాను. మనకి మొహమాటాలు లేవు. ఏంటి స్నేహ ఇది? నాయుడు బావ నన్ను కొట్టించడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. నాకు షాక్ గానే ఉంది గోకుల్. నాయుడు బావ ఇలా ఎందుకు చేశాడు? ఇప్పుడు నాకు అర్థమవుతుంది స్నేహ. నాయుడు బావకి నేనంటే కోపం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనే తెలిసి నీకు నాకు పెళ్లి జరగబోతుందన్న కడుపు మంట అదంతా కలిపి ఇలా తీర్చుకుంటున్నాడు. నన్ను కొట్టి భయపెట్టి బెదరగొడితే నేను నీ చెయ్యి వదిలేస్తాననుకుంటున్నాడు వాడు. నన్ను చంపేస్తే నా అడ్డు లేకుండా పోతుందనుకుంటున్నాడు. నాయుడు బావ ఇలా చేస్తాడని నేను కల్లో కూడా. కలలో ఏంటి? కళ్ళతో ఇప్పుడే చూసావు కదా. ఇంకాస్త ఎక్కువ డబ్బు ఇచ్చుంటే నన్ను చంపేసి ఉండేవాడట రౌడీ. ఆ విట్టోడికి ఒక విషయం అర్థం కావడం లేదు. నన్ను చంపినా నిన్ను ప్రేమించడం మాననని తెలియడం లేదు వాడికి. మన ప్రేమను అంత ఈజీగా తీసుకుంటున్నాడు. ఇన్నాళ్ళు నాయుడు బావ అని కలవరించావు, వాడికి విలువిచ్చావు, వాడి మాటే విన్నావు. ఇప్పుడు చూడు మనపై లోపలికి ఎంత కుట్ర పెట్టుకున్నాడు వాడు. అలాంటి వాడిని గుడ్డిగా నమ్మావు. ఇప్పుడు ఏం చేస్తావు స్నేహ? ఆ నాయుడు బావ పైకి కనిపించినంత మంచోడు కదని ప్రూవ్ అయింది కదా. వాడు పక్కలో బల్లెం లాంటివాడు. అలాంటి వాడిని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు. వాడు ఏ క్షణాన్ని నిన్ను ఏం చేస్తాడని నీ కాబోయే వాడిగా ప్రతి క్షణం భయపడి చూస్తున్నాను. నీకు ఏదైనా అయితే నేనేమైపోతాను? నా పరిస్థితి ఇప్పటికైనా అర్థం చేసుకో స్నేహ. ఇదంతా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో స్నేహ. ఇక నిర్ణయం నీ చేతిలో ఉంది స్నేహ. ఇంత జరిగే కూడా నాయుడు బావను మీ ఇంట్లోనే ఉంచుకుంటావో లేక వెళ్ళగొడతావో నీ ఇష్టం. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో స్నేహ, పగపట్టినాడు పాముతో సమానం, కాటు వేయక మానడు. నిన్ను దూరం చేస్తున్నాడని ఈ రోజు నన్ను కొట్టాడు, రేపు నువ్వు దూరం అవుతావని నిన్నేదైనా చేస్తాడు. ఎంతకైనా తెగించే మృగం వాడు. ఏ ఘోరం జరగకముందే త్వరగా ఏదో ఒక డెసిషన్ తీసుకో స్నేహ. మా పెళ్లి జరుగుతుందంటే నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ నీకు ఒక్కొక్కటిగా గుర్తొచ్చి నిన్ను గుచ్చి గుచ్చి చంపాలి. నువ్వు వెక్కి వెక్కి ఏడవాలి. ఇదే నీకు శిక్ష.